ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? దేవునికి మొదట ప్రయారిటీ ఇస్తున్నారా? అయితే మీకు ఎన్నో దీవెనలు ఉంటాయి. ఈరోజు వాగ్దానం మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుటి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మీరు దేవుని పనుల విషయంలో, దేవుని కార్యాలు, పరలోక విషయంలో, దేవుని రాజ్య విషయంలో, మరి ఆధ్యాత్మిక విషయంలో మీరు వెతుకుతూ ఉంటే భౌతికంగా అన్నీ మీకు వస్తూ ఉంటాయి. చూడండి, మనం ఇడ్లీ ఆర్డర్ చేస్తే సపరేట్గా మనము చట్నీ అన్నము, సాంబార్ సపరేట్గా మనం అడగం. బిర్యానీ ఆర్డర్ చేస్తే బిర్యానీ యొక్క మసాలా కర్రీ, అలాగే రైతా, అలాగే ఉల్లిగడ్డ, నిమ్మకాయ అన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. మనం సపరేట్గా ఇడ్లీ ఆర్డర్ చేస్తే ఆ చట్నీ దానికి దీనికి పడేయాడు, ఇడ్లీతో పాటు వస్తూ ఉంటుంది. అలాగే దేవుని యొక్క మరి దీవెనలు ఎలా ఉంటాయి అంటే, ఆధ్యాత్మికంగా మనం దేవునిలో మనం ఉంటూ ఆయన రాజ్యం మనం వెతుకుతూ ఉంటే ప్రతి దినము భౌతికమైన ఆశీర్వాదాలు దాని వెంబడి వస్తూ ఉంటాయి. అంటే ఇడ్లీతో పాటు చట్నీ ఎలాగ వస్తుందో ఈ లోకంలో ఉన్నవి ఆశీర్వాదాలు మనకి మన వెంట వస్తూ ఉంటాయి. ఒకసారి ఒక దంపతులు, వృద్ధ దంపతులు మరి ఇరువురు కలిసి ఒక నిశ్చయం చేసుకుంటారు. వెకేషన్కి వెళ్దాము, హాలిడేకి వెళ్దాము అని చెప్పుకుంటారు. అయితే అమెరికా దేశంలో జరిగిన నిజ సంఘటన. అయితే వారు కొన్ని రోజులు లేక ఒక సంవత్సరం పాటు అంతా కూడా వారు డబ్బులను జమ చేసుకొని క్రూజ్ ఎక్కాలని, షిప్ ఎక్కాలని ప్రయత్నం చేస్తారు. క్రూజ్ అంటే ఒక వెకేషన్కి వెళ్ళడానికి మరి అమెరికా దేశంలో క్రూజ్లో వెళ్తూ ఆయా ప్రాంతాల్లో వెకేషన్కి వెళ్తారు. అయితే వాళ్ళు టికెట్స్ పే చేశారు. టికెట్స్ పే చేసిన తర్వాత ఆ షిప్లోకి వెళ్ళిపోతారు. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ప్రతిరోజు వారికి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, రాత్రి డిన్నర్ ఉంటుంది. అయితే వారు ఏం చేశారంటే మధ్యాహ్నం లంచ్ తినకుండా, వారు డబ్బులు అవుతాయని చెప్పేసి లంచ్ తినకుండా బ్రేక్ఫాస్ట్ ఏ టీయో కాఫీ తాగేసి నైట్ లంచ్లో ఒక చిన్న రొట్టె ముక్క తినేవారంట. అలాగా ఆ క్రూజ్ దాదాపు 20 రోజులండి. ఆ 20 రోజులు లేక 2 వారాలు వారు ఏం తినలేదు. లాస్ట్కి వారి యొక్క బిల్లు వస్తే మనం ఎంత కట్టాల్సి వస్తుందో అనుకొని ఇంకా ఆ ట్రిప్ అయిపోతున్న ఆ రోజు మా బిల్లు ఎంత అయింది, మేము ఎక్కువ బిల్లు ఏం చేయలేదు, టీ, కాఫీ, అలాగే రొట్టె ముక్క ఒకటి తినేవాళ్ళం, ఎంత అయింది అని అడిగారంట. అప్పుడు ఆ రెస్టారెంట్లో ఆ క్యాంటీన్లో ఉన్న అతను అన్నాడంట, బిల్లు ఏంటి, టికెట్ కొని మీరు ఈ యొక్క క్రూజ్కి మీరు ఎక్కారు కదా, అయితే టికెట్తో పాటు మీకు ఇవన్నీ ఫ్రీగానే వస్తాయని చెప్పారంట. అప్పుడు ఆ వృద్ధ దంపతులు చాలా బాధపడ్డారు. ఇన్ని రోజులు మనం ఈ క్రూజ్లో ఉన్నాం, కానీ ఏమీ సరిగా మనము తినలేదు, ఏమీ పొందుకోలేదు, అవన్నీ ఫ్రీ అంట, అవన్నీ టికెట్లోనే వచ్చాయి. ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఈ క్రూజ్కి వెళ్తే మనకి ఇది జరిగిందని చాలా రిగ్రెట్ అయ్యి బాధపడిపోయి ఇంటికి వెళ్ళిపోయారంట. మనం కూడా అంతే అండి. దేవుని యొక్క విషయాల్లో మనము ఆసక్తి కనపరిస్తే కనుక దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి, మనకి అవన్నీ ఈ లోకంలో ఏమి కావాలో, ఏ ఆశీర్వాదం కావాలో, ఎప్పుడు ఏమి జరగాలో ఆయన మనకి సకాలమును దయచేస్తూ ఉంటాడు. ఇడ్లీతో పాటు చట్నీ ఎలా ఫ్రీయో, బిర్యానీతో పాటు మసాలా రైతా ఎలాగ ఫ్రీయో, అలాగే దేవుని యొక్క ఆధ్యాత్మిక విషయంలో మనం ఆయన రాజ్య విషయాల్లో మనం ఆసక్తి చూపిస్తే ఈ లోకంలో ఉన్నవన్నీ ఫ్రీగా దేవుడు మనకు దయచేస్తాడు. మీరు నమ్మినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, లోక విషయంలో మేము వెంటాడి వీఆర్ చేసింగ్ ద వరల్డ్లీ స్టఫ్ లాట్, కానీ ఏమి పొందుకోకుండా మేము ఉన్నాం. కానీ ఎప్పుడైతే ఆత్మ విషయంలో, రాజ్య వ్యాప్తి విషయంలో మేము ప్రాకులాడతామో అప్పుడు ఈ లోకంలో ఉన్న సమస్తము అయ్యా మా యొద్దకు వస్తాయి. సమస్త ఆశీర్వాదాలు అయ్యా అయస్కాంతం వలె మా వెంట వస్తూ ఉంటాయి. ఈరోజు చెప్పబడిన ఈ వాక్యం బట్టి నీకు వందనాలు. నీ రాజ్య విషయంలో ఏమి మేము పూనుకోవాలా, ఏ కార్యం మేము చేయాలో, ఎలాగ నిన్ను సేవించాలో మాకు నేర్పించండి. రాజ్య వ్యాప్తి కొరకు, నీ రాజ్యం కొరకు ప్రాకులాడడం, నీ రాజ్యం కొరకు నీతిగా జీవించడం, నీ రాజ్యంలో ప్రవేశించడానికి మా జీవితాలను మేము బాగు చేసుకోవడం మాకు నేర్పించి నడిపిస్తారని మరొకసారి ఈరోజు నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా లోక విషయంలోనే కాక అయ్యా నాయన పరలోక విషయంలో ఉన్న ఆసక్తి వారికి పెంచి నడిపించమని అయ్యా ఈరోజు అయ్యా తను ఎవరైతే ఇది లేదంటున్నారో అవన్నీ ఆ ప్యాకేజ్లో ఉన్నాయని నువ్వు చెప్పినందుకు నీకు వందనాలు. ఆ ఫుల్ ప్యాకేజ్ వారికి దయచేస్తామని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. యూ నో నౌ వాట్ టు ఆస్క్. దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉండండి, ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందండి, అవన్నీ దయచేస్తాడు, మీరు సౌఖ్యంగా ఉంటారు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే వై డోంట్ యూ లెట్ us know కింద కమెంట్ బాక్స్లో ఆమెన్ అని పెట్టండి. దేవుడు నాతో మాట్లాడాలని చెప్పండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ ది లార్డ్.